హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సిపిఆర్ని యూజ్ చేసుకుంటూ ఒక సైడ్ వే స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. జనరల్గా మనకు నారో సిపిఆర్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. నారో సిపిఆర్ వచ్చినప్పుడు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆ స్ట్రాటజీని మన ప్లేలిస్ట్ సిపిఆర్ ప్లేలిస్ట్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం సైడ్ వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సైడ్ వేస్ అనేది ఎక్కువసార్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మార్కెట్ కానీ ఏదైనా ఒక మార్కెట్ ఎక్కువ శాతం సైడ్ వేసే ఉంటుంది. కొన్ని సందర్భాలు మాత్రమే ట్రెండింగ్ ఉంటుంది. సో ఈ ఎక్కువసార్లు సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా మనం అక్కడ ట్రేడ్ ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చు ఈ వైడ్ సిపిఆర్ ద్వారా అని చెప్పి ఈరోజు ఆ స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. వైడ్ సిపిఆర్ అంటే ఇలా ఉంటుంది. సో ఎవరైనా ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే మన సిపిఆర్ ప్లేలిస్ట్లో వైడ్ సిపిఆర్కి సంబంధించి ఎలా ఉంటుందో మనకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి చూడండి. సో సిపిఆర్ వైడ్ సిపిఆర్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. సో పర్టికులర్గా ఈ స్ట్రాటజీ మనకు కరెక్ట్ సెటప్స్ రావాలంటే ఈ కండిషన్స్ ఫాలో అవుతూనే మనకు సెటప్స్ అనేవి వస్తాయి. సో పర్టికులర్గా సిపిఆర్ షుడ్ బి వైడ్ ఉండాలి. సిపిఆర్ అనేది కంపల్సరీ వైడ్గా ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి పీడిహెచ్ షుడ్ బి బిట్వీన్ ద R1 అండ్ సిపిఆర్. సో మనకు ప్రీవియస్ డే హై అనేది R1కును ఈ సిపిఆర్కి ఈ సెంట్రల్ పైవట్ రేంజ్కి సో మధ్యలో ఉంటే బెటర్. సో ఎగ్జాక్ట్గా మధ్యలో కాకుండా కూడా కొంచెం అటు ఇటుగా ఉంటే బెటర్. మరీ ఇప్పుడు R1 ఇక్కడ ఉండి ప్రీవియస్ డే హై అనేది ఇలా ఉన్నదనుకోండి, సో ఇది వ్యాలిడ్ కాదు. సో లేదా ఇక్కడ ఉన్నదనుకోండి, మరి సిపిఆర్ దగ్గర ఉందనుకోండి పీడిహెచ్ కానీ R1 కానీ, సో అది కూడా వ్యాలిడ్ కాదు. సో ఇలా ఇంచుమించుగా మధ్యలో ఉంటే మనకు పీడిహెచ్ అనేది బెటర్ ఉంటుంది. సో పీడిహెచ్ అనేది లేదు. సో ఈ రెండు లైన్లలో ఏదైనా కూడా R1 కానీ పీడిహెచ్ కానీ ఇలా ఈక్వి డిస్టెన్స్లో ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ చూసినప్పుడు ఈక్వి డిస్టెన్స్గా ఉన్నాయి. సో ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇది మనకు మంచిగా వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో గుడ్ రిజల్ట్స్ ఇస్తుంటుంది. మూడోది, సో మనం వెయిట్ చేయాలి. ఒక 1 అవర్ వరకు వెయిట్ చేస్తే వెయిట్ చేసిన తర్వాత మనం ఆ 1 అవర్ యొక్క హైలోను మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం జోన్స్ని ఏ విధంగా మార్క్ చేయాలో చూద్దాం. సో డ్రాయింగ్ ఆఫ్ ది జోన్స్ ఆ ఇనిషియల్ బ్యాలెన్స్లో మనం కొన్ని జోన్స్ని డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ అనేది ఇక్కడ ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిపోయి సో లేటర్ పీరియడ్లో ఇక్కడికైతే 10-15 వరకు ఇక్కడికి రావడం జరిగింది అనుకుందాం. సో ఇక్కడ ఇది హై అవుతుంది, ఇది లో అవుతుంది, ఇక్కడ ఇది హై అవుతుంది. సో ఈ హైని లోని మనం మార్క్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ ఈ హై దగ్గర లో దగ్గర మనం డిమాండ్ జోన్స్ కానీ సప్లై జోన్స్ కానీ మార్క్ చేయాలి. ఏ విధంగా డ్రా చేస్తాం అప్పుడు? సో పర్టికులర్గా ఇక్కడ ఒక క్యాండిల్ ఇలా విక్ వచ్చింది అనుకోండి. సో ఈ విక్ నుంచి ఈ విక్కు ఇలా మనం ఒకటి జోన్ అయితే డ్రా చేసి వదిలిపెడతాం. ఒక 1 అవర్ తర్వాత మనం ఈ జోన్స్ని డ్రా చేస్తాం. సో ఇక్కడ ఇలా విక్ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఒక జోన్ని డ్రా చేస్తాం. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఈ ప్రైస్ అనేది సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇందులో 50% అంటే ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా పీడిహెచ్ అనేది లేదు. సో ఇంత డిస్టెన్స్ వరకు ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు 1 అవర్లో ఇక్కడ వరకు రీచ్ అయింది. సో నెక్స్ట్ టైం అనేది ప్రైజు నెక్స్ట్ తర్వాత ఈ 50%ను క్రాస్ చేయాలి. క్రాస్ చేసినప్పుడు మాత్రమే సో ఈ 50% లైన్ క్రాస్ చేస్తే సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది మనకు బౌన్స్ అవుతుంది. ఎక్కడ వరకు అవుతుంది? సో ఇక్కడ వరకు కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో ఇక్కడ వరకు కాకపోయినప్పటికీ ఈ మినిమం 50% వరకు అయితే రిట్రేస్మెంట్ అవుతుంది. ఇది ఒక కండిషన్. లేదు ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ప్రైస్ అనేది సో రిట్రేసే కాలేదనుకుందాం జనరల్గా. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇక్కడికి ఇనిషియల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ 10-15 తర్వాత ప్రైస్ అనేది ఇక్కడికి రిట్రేస్ కాలేదు, 50% కంటే రిట్రేస్ కాలేదు, స్లైట్గా రిట్రేస్మెంట్ అవుతుంది. సో మళ్ళీ ఇలా ఇంకొక లో ఫామ్ అవుతుంది, ఇంకొక లో కూడా ఫామ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అప్పుడు మనం మార్క్ చేసుకునే లో అనేది ఇది కాదు, అప్పుడు ఇది మనం మార్క్ చేసుకునే లో అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏదన్నా మళ్ళీ డిమాండ్ జోన్ ఉంటే మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ మార్క్ చేసుకొని మళ్ళీ ఈ ఎంటైర్ డిస్టెన్స్లో మళ్ళీ ఒక 50% రిట్రేస్ వస్తే మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు సో
సో మనకు మళ్ళీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ లభిస్తుంది. సో లేదు మళ్ళీ ఈ రిట్రేస్మెంట్ రాలేదు, మళ్ళీ ఇలా లోయర్ లోస్ పోతుంటే సో మనం అలాంటి ట్రేడ్స్ అయితే తీయం. అంటే అక్కడ మనకు మార్కెట్ అనేది సైడ్ వేస్ కాకుండా ట్రెండింగ్ ఉంటుందని చెప్పి మనకు క్లియర్ కట్ తెలుస్తూ ఉంటుంది. సో మనం ఈ కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు మన టార్గెట్ అనేది సో మనం ఏదైతే ఇక్కడ ఒక జోన్ డ్రా చేసుకుంటున్నామో ఆ జోన్కి మినిమం 1:2 ఉంటుంది. సో వీటిని మీరు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసినప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కంపల్సరీ ఈ 4 కండిషన్స్ అయితే మనకు కంపల్సరీ మనకు మ్యాచ్ అయితేనే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. పర్టికులర్గా జోన్స్ డ్రా చేసేటప్పుడు మాత్రం క్లియర్గా 50% రిట్రేస్మెంట్ ఉంటేనే మనం జోన్స్ డ్రా చేసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో ఇలా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది క్యాండిల్, ఇక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ నుంచి 50% రిట్రేస్ అయింది. ఇక్కడ ఈ హైలో 50% రిట్రేస్ అయింది కాబట్టి ఇక్కడ ఒకటి మనకు ఏదైనా ఒక సప్లై జోన్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఇక్కడ వరకు రావడానికి ఒక ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనకి 4 కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. వీటిని ఒకసారి ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నిఫ్టీ యొక్క చార్ట్ను November 1 రోజు చూసినప్పుడు సో ఇక్కడ సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ R1 అనేది అంటే ఈ 3 లైన్స్ ఈక్వి డిస్టెన్స్ ఉన్నది కాబట్టి సెకండ్ కండిషన్. సో ఎప్పుడైతే మనం 1 అవర్ యొక్క హై లోను మార్క్ చేసుకుంటాం, ఇది 1 అవర్ యొక్క హై అండ్ ఇది 1 అవర్ యొక్క లో ఇక్కడ వరకు. సో ఎప్పుడైతే మనకు ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ప్రైస్ అనేది సో ఇక్కడ ఇది హై ఇది లో, తర్వాత ఈ లో నుంచి మినిమం 50% రిట్రేస్ అయితే కావడం అయితే జరిగింది 1 అవర్ లోపల. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి బయింగ్ సైడ్, సో ఇక్కడ ఒక మనం జోను డ్రా చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో 1 సెకండ్. సో నేను ఇక్కడ ఒక జోన్ డ్రా చేశాను. జస్ట్ ఇది ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్. అంటే ఇక్కడ ఒక విక్ ఉన్నది, ఈ లోలో విక్ ఉన్నది, ఈ విక్ నుంచి బాడీకి నేను ఒక జోన్ అయితే డ్రా చేశాను. సో ఈ జోన్ డ్రా చేసినప్పుడు సో మనకి ఇక్కడికి ప్రైజెస్ మళ్ళీ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ బయింగ్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన యొక్క మనకు 10 పాయింట్స్ మాత్రమే మన స్టాప్ లాసు. సో దీనికి మనం ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ మోర్ దెన్ 2 టైమ్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మనం వెయిట్ చేయాలనుకుంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి కూడా ట్రేడ్ తీసుకోండి. జనరల్గా ఒకవేళ మనకు అంతా ఒకవేళ అక్కడ మరి బౌన్స్ అవుతుందా లేదా అంటే 3 మినిట్ లేదా 5 మినిట్స్ క్యాండిల్ తర్వాత మనం ఒకవేళ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకున్నా కూడా సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇక్కడ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి టార్గెట్ 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఈ పర్టికులర్గా దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఇలా ఇవి వైడ్గా ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఎటు మూవ్ కావాలో అర్థం కాదు. మనం సిపిఆర్ అంటేనే జనరల్గా ఈ ప్రైవేట్ పాయింట్స్ అంటేనే మ్యాగ్నెట్స్ లాగా పనిచేస్తుంటాయి. సో ఇలా అన్ని దూరం ఒక దగ్గర అంటే ఇక్కడ ఒకటి ఇలా ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అర్థం కాక సో విత్ ఇన్ ద రేంజ్లో మూవ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం ఆ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ఉంటుంది చూడండి, ఆ 1 అవర్ యొక్క స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను మనం మార్క్ చేసుకుంటే అక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లభిస్తుంది. ఇక్కడ నిఫ్టీని 27th రోజు చూడండి. పర్టికులర్గా ఈ స్ట్రాటజీ అనేది నేనైతే బ్యాక్ టెస్ట్ చేసింది. ఇండెక్స్లలో ఎక్కువ పనిచేస్తుంది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ పనిచేస్తుంది. సో మీరు కూడా దీన్ని అంటే ఇక్కడ ఒకవేళ స్టాక్స్లో మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేయండి. సో నేనైతే బ్యాక్ టెస్ట్ చేశాను, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వర్క్ అవుతుంది. సో 27th రోజు చూడండి. సో పర్టికులర్గా ఈ వైడ్ సిపిఆర్ రావడం జరిగింది, ప్రీవియస్ డే హైను R1 ఈక్వి డిస్టెన్స్ ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు ఫస్ట్ 1 అవర్ యొక్క హై అంటే ఇది అవుతుంది, ఫస్ట్ 1 అవర్ యొక్క లో ఇది అవుతుంది. సో మనం బై సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలనుకుంటున్నప్పుడు సో ఇక్కడ ప్రైస్ అయితే లో మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మళ్ళీ 50 అంటే ఈ హైలోకి 50% రిట్రేస్మెంట్ అయిందా కాలేదో చూడాలి. 50% రిట్రేస్మెంట్ అయింది. సో కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ట్రేడ్ ఆపర్చునిటీ లభిస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా లో అనేది ఏమీ లేదు, కొంచెం మనం ఇక్కడ జోన్స్ మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం మనం ఇక్కడ జోన్స్ మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా లో అంటూ ఏమీ లేదు. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే జస్ట్ స్టాప్ లాస్ను మనం తగ్గించుకోవడం కోసం. అంటే హెవీ స్టాప్ లాస్ అనేది యూజ్ చేస్తే సో మనకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనకు చాలా బాధ అనిపిస్తుంటుంది. సో స్టాప్ లాస్ హిట్ కాకుండా ట్రేడ్ అనేది సక్సెస్ కావడం కోసం
సో నేను ఇలా విక్ నుంచి ఇలా విక్కి అయితే డ్రా చేస్తున్నాను. సో పర్టికులర్గా మినిమం 2 వీక్స్ అంటే టచ్ అయ్యే విధంగా డ్రా చేస్తే సో ఇది అవుతుంది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత ఉంటుంది? ఓన్లీ 13 పాయింట్స్ లేదా 15 పాయింట్స్. సో 15 పాయింట్స్ అంటే మన టార్గెట్ ఎంత ఉంటుంది? టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ లేదా మోర్ దెన్ 45 పాయింట్స్ అలా ఉంటుంది. 1:2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అయితే ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకుంటాం. సో దీన్ని మనం ఇలానే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ మన ప్రాఫిట్స్ను ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఒకటి సెల్ సైడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 6th రోజు ఇదే నిఫ్టీలో సో మనకు ఈ సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది, ప్రీవియస్ డే హై అనేది ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండడం జరుగుతుంది. సో మరీ దగ్గర అయితే ఉండకూడదు, అంటే R1 దగ్గర ఉండకూడదు, సిపిఆర్కు దగ్గర ఉండకూడదు. సో మధ్యలో ఉన్నప్పుడు సో మనం ఈ 1 అవర్ యొక్క హై ఇది అవుతుంది, లో అనేది ఇది అవుతుంది, అంటే ఇది లో అవుతుంది. సో మనం ఒకవేళ సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? మనం ఒక సప్లై జోన్ను మార్క్ చేయాలి. సో ఇది మనకు హై అవుతుంది. సో వీటి యొక్క విక్స్ను కలుపుకుంటూ మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ఓ మినిమం 3 విక్స్ అనేవి టచ్ అయ్యే విధంగా డ్రా చేసినట్టయితే సో మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో చూడండి, సో ప్రైస్ అనేది మళ్ళీ 1 అవర్ తర్వాత ఇప్పుడు మనం ఇది 1 అవర్ వరకు లో ఇది అనుకున్నాం, హై ఇది అనుకున్నాం, 50% రిట్రేస్మెంట్ జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ ప్రైస్ అనేది డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడికి ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ వీలైతే కన్ఫర్మేషన్ ట్రేడ్ కూడా తీసుకున్నప్పటికీ కూడా నో ప్రాబ్లం. సో ఈజీగా ఇక్కడ ఓన్లీ జస్ట్ 13 పాయింట్స్ మాత్రమే, 14 పాయింట్స్ అనేది మన యొక్క స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చూడండి, మోర్ దెన్ 30 పాయింట్స్ పైన మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ రాలేదు పర్టికులర్గా, అంటే ఏదైనా ఒకటి క్యాండిల్ అనేది రివర్సల్ క్యాండిల్ అనేది మనకు కనబడలేదు, ఐడెంటిఫై అవ్వలేదు. ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ రివర్సల్ క్యాండిల్, డోజీ క్యాండిల్ ఇట్లాంటివి కనబడుతున్నాయి కాబట్టి మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్గా అన్ని మారుబోజు బేరిష్ క్యాండిల్స్ వస్తున్నాయి కాబట్టి సో బై సైడ్ వెళ్ళము. ఒక వెళ్ళాల్సి వస్తే ఇలాంటి క్యాండిల్స్ లేదా స్టాప్ లాస్ తక్కువగా ఉంటేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నిఫ్టీలో అక్టోబర్ 1కు చూసినప్పుడు ఇది ఇనిషియల్ ఇక్కడ సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది, ప్రీవియస్ డే లోను S1 అనేది ఈక్వి డిస్టెన్స్ ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఒకవేళ బయింగ్ సైడ్ వెళ్ళాల్సి వస్తే అంటే 1 అవర్ తర్వాత యొక్క లో అనేది ఇది అవుతుంది. సో లో ఫామ్ అయిన తర్వాత అంటే ఈ లో నుంచి మనకు అంటే ఏదైతే మనకు 1 అవర్ యొక్క లోయెస్ట్ లో ఇదే కాబట్టి ఈ లో ఫామ్ అయిన తర్వాత ఈ 50% రిట్రేస్మెంట్ కావాలంటే ఈ హై నుంచి ఇక్కడికి 50% రిట్రేస్ అయితే కావడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడైనా ఈ జోన్కు వచ్చినప్పుడు మనకు బయింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో దానికోసం మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక జోన్ అయితే డ్రా చేసుకుంటాం. సో జోన్ డ్రా చేసినప్పుడు సో ప్రైజెస్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఓన్లీ 13 పాయింట్స్ స్టాప్లో చూడండి ఎంత తక్కువగా ఉంటుందో. సో ఇక్కడ ఒకసారి, రెండోసారి మళ్ళీ మోర్ దెన్ మన 13 పాయింట్స్కి 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 అవర్ యొక్క హై ఇది అవుతుంది కదా, అది హై ఇదైనప్పుడు సో మళ్ళీ ఈ హై ఫామ్ అయిన తర్వాత దీనికంటే హై మళ్ళీ 1 అవర్ లోపల అంటే ఇక్కడ దీనిపైన ఎలాంటి హై ఫామ్ కాలేదు వితిన్ 1 అవర్ లోపల, లేదా సో రిట్రేస్మెంట్ రాకముందు 50% రిట్రేస్ రాకముందు. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ కూడా మనం ఒక జోన్ మార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే దగ్గరలోనే పైవట్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక జోన్ మార్క్ చేసుకుంటే ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఈ జోన్కు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ రిజెక్షన్స్ అయితే కూడా రావడం అయితే జరిగింది. లేదా లాస్ట్ ఒకవేళ దీన్నే మనం కన్సిడర్ చేసిన, దీన్నే హైగా కన్సిడర్ చేసిన, ఇక్కడికి మళ్ళీ లాస్ట్లో వచ్చినప్పుడు చూడండి ప్రైస్ అనేది ఎంత అద్భుతంగా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే అంటే మన 1:2 టైమ్స్ టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీ.
ప్రాక్టీస్ చేయండి. సో నేనైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనైతే బ్యాక్ టెస్ట్ చేశాను. సో ఇలా పర్టికులర్గా వైట్ సిపిఆర్ వచ్చినప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ హైలో దగ్గర ఏమైనా డిమాండ్ జోన్స్ అండ్ సప్లై జోన్స్ను మనం మార్క్ చేసుకున్నట్టయితే గుడ్ రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని వాడడానికి ప్రాక్టీస్ అయితే చేయండి. ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 13th అక్టోబర్ రోజు సో ఇక్కడ కూడా వైట్ సిపిఆర్ రావడం జరిగింది. ప్రీవియస్ డే హైను R1కు ఈక్వి డిస్టెన్స్ ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఇది హై అవుతుంది. ఇది అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క లో ఇది అవుతుంది. సో ఇది అవుతుంది అంటే ఇంచుమించుగా ఇది లో అవుతుంది. సో ఈ లో అయినప్పుడు సో ఇది లో ఇది హై. సో మనం ఎప్పుడైతే ఇక్కడ అంటే హై ఇక్కడ సప్లై ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు సెల్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్కి రావాలి. ఈ లెవెల్కి రావాలంటే ఫస్ట్ ఈ హై మార్క్ అయిన తర్వాత ఎప్పుడైతే 50% రిట్రేస్ అయితే కావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ప్రైస్ అనేది వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఒక జోన్ అయితే డ్రా చేద్దాం. సో ఇది విక్, ఈ విక్ నుంచి ఇలా మనకు బాడీ ఇలా డ్రా చేసినప్పుడు సో నేను ఎందుకు ఇలా విక్ టు విక్ డ్రా చేస్తున్నానంటే మనకు స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండవది సో ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే వైడ్ సిపిఆర్ ఉన్నది కాబట్టి ప్రైజెస్ అనేవి డెఫినెట్గా సైడ్ వేస్ ఉంటుంది కాబట్టి సో మనం స్టాప్ లాస్ను తక్కువ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇలా విక్ టు విక్ను నేను డ్రా చేస్తున్నాను. సో మీరు విక్ టు బాడీ లేదా మన సప్లై డిమాండ్లో జోన్లో డ్రా చేసినట్టు చేస్తే సో కొంచెం స్టాప్ లాస్ అనేది పెరుగుతుంటుంది. అలాగే టార్గెట్ కూడా ఇంక్రీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఇలానే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ 16 పాయింట్స్ స్టాప్ లాస్, ఓన్లీ 16 పాయింట్స్. సో ప్రైస్ అనేది ఈ లెవెల్కి మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. వచ్చినప్పుడు సో మోర్ దెన్ అంటే 1:3 టైమ్స్ పైన, అంటే 1:3 టైమ్స్ అంటే 5 టైమ్స్ పైన కూడా టార్గెట్ అయితే కొన్నిసార్లు అచీవ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఎప్పుడైతే ఇది మనం ఇనిషియల్ బ్యాక్ అంటే లో అనుకున్నామో ఇక్కడ తర్వాత 50% రిట్రేస్మెంట్ ఇక్కడ కూడా రావడం జరిగింది. ప్రైస్ అనేది మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకు స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. సో ఈ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చూడండి. సో ఈ స్టాప్ లాస్ అనేది మనం అందుకే ఇలా నేను అనేది విక్ టు విక్ను డ్రా చేసుకోండి. సో మినిమం 3 వీక్లు వచ్చే విధంగా ఓన్లీ 15 పాయింట్స్ మన స్టాప్ లాస్, ఓన్లీ 15 పాయింట్స్. అంటే ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయినప్పటికీ కూడా చాలా తక్కువ స్టాప్ లాస్. బట్ ఇక్కడ మనకు కొన్ని సందర్భాల్లో టార్గెట్ అచీవ్ అయినప్పుడు మాత్రం మనకు ఎక్కువ అంటే మోర్ దెన్ 1:2 టైమ్స్ కంటే ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తే సో అన్నీ మనకు ప్రతి స్ట్రాటజీ 100% ఏది వరకు కాదు. మన రిస్క్ టు రివార్డ్ అనేది మినిమం 1:2 టైమ్స్ ఉంటే డెఫినెట్గా అది ఎనీ టైప్ ఆఫ్ స్ట్రాటజీ మీకు గుడ్ రిజల్ట్స్ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో స్ట్రాటజీ ఇది వైడ్ సిపిఆర్ యూజ్ చేసుకుంటూ మనం కొన్ని ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఫైండ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఈ స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్మాల్ అనౌన్స్మెంట్, మనం డిసెంబర్ 1 నుంచి కొన్ని ఇంపార్టెంట్ అంటే పవర్ఫుల్ ప్రైస్ ప్యాటర్న్కి సంబంధించిన ప్రైస్ యాక్షన్కి సంబంధించిన పవర్ ప్యాటర్న్స్ని డిస్కషన్ చేద్దాం మన ఛానల్ ద్వారా. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ను మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ స్ట్రాటజీ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.